మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే నాగసాధువులు అఘోరాల కోసం అయితే మహాకుంభమేళకి వస్తున్నారో వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఉంది. ఆ పుట్టోడు కూడా ఆశీర్వదించేవాడు అయిపోయాడు బ్రో. బ్రో వీళ్ళు ఎవరు బ్రో? వీళ్ళంతా బ్రో వీళ్ళు రియల్ కాదు బ్రో. ఈ లోపు ఎవరు కోసేసారు, బ్యాగ్ కోసేసారు. ఫోన్ అది కనిపిస్తున్నట్టుంది ఇందులో. యాక్చువల్గా మన ఫోన్ అయితే దొరికింది. బేసిక్ గా నా దగ్గర పెట్టుకుందాం, లేదంటే పోలీస్ అన్న వాళ్ళకైతే ఇద్దాం అనుకున్నా. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ఉంటే ఇట్లాంటి ఇంకా మరెన్నో వస్తుంటాయి. సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే హిందుత్వం గురించి చాలా బాగా చెప్తున్నారు. శంభో శంకర. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం మనం మహాకుంభమేళ జరిగే ప్రదేశమైన ప్రయాగరాజ్లో అయితే ఉన్నాం కదా. ఈ రోజు మాఘ పౌర్ణమి. ఈ రోజు స్నానం చేయడం అయితే జరిగింది. బేసిక్గా వీడియో ఎవరన్నా చూడకుండా ఉంటే లాస్ట్ వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో పక్కాగా వెళ్ళైతే చూడండి. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా మహాకుంభమేళకు వస్తే మెయిన్గా ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారు. దాని తర్వాత ఏంటంటే నాగసాధువులు అండ్ అలానే అఘోరాలు ఉన్నారని అయితే అడుగుతా ఉన్నారు. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకైతే అర్థమైపోద్ది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసారనుకోండి, ప్రెసెంట్ నాగసాధువులు ఉన్నారా, అఘోరాలు ఉన్నారా లేదా అని మొత్తం మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది కూడా ఏంటంటే పవిత్ర నదిలో స్నానం చేసి నాగసాధువుల్ని అఘోరాలని చూద్దామనే చాలా మంది అయితే వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ పక్కాగా ఈ వీడియో అయితే ఉపయోగపడుద్ది. నా వీడియోస్ కింద చాలా మంది కూడా వీటి మీద కమెంట్స్ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే ఇక్కడ నాకు కుంభమేళ ప్రయాగరాజ్లో చాలా మంది మన తెలుగు వాళ్ళు పరిచయం అవుతున్నారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే నాగసాధువులు ఎక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఇదంతా కూడా అడుగుతా ఉన్నారు. ఈ వీడియో పూర్తిగా చూసారనుకోండి మీకు కొన్ని షాకింగ్ నిజాలు అయితే తెలిసిపోతే. మెయిన్ గా మహాకుంభమేళకి చాలా మంది ఏంటంటే నాగసాధువుల కోసం వస్తున్నారు కదా, వాళ్ళు ఈ వీడియో చూసారనుకోండి మహాకుంభమేళకు వచ్చేది లేదని మీరైతే పక్కాగా డిసైడ్ అయిపోతారు. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. 1-10 వీడియోస్ నా వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి వీడియోని. అంటే ఇప్పుడు నేను శ్రీ హరి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమంలో అయితే ఉన్నాను. ఇక్కడ చూడండి ఆపోజిట్ లో మీకు మొత్తం రివర్ దాటిన తర్వాత మొత్తం అక్కడ మీకు టెంట్స్ అవన్నీ అయితే కనిపిస్తా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే జూసీ జంక్షన్ అయితే అంటారు. అదంతా మనకి సెక్టర్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 అంతా ఆ పక్క అయితే ఉంటుంది. దూరంగా చూడండి ఎంత పెద్ద విస్తీర్ణంలో ఈ టెంట్స్ అన్ని ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ మొత్తం టెంట్స్ కూడా అయితే రిమూవ్ చేసేస్తున్నారు చూడండి. మీకు ఇక్కడ ఇంకొక 2 days పోయింది అనుకోండి, అక్కడ ఏమి కూడా ఉండవు, మొత్తం ప్లెయిన్ ఎంటీ ప్లేస్ అయితే అయిపోద్ది. ఇప్పుడు కనిపించే టెంట్లు కూడా ఏమి కూడా కనిపించవు మీకు. ఇంకొంచెం జూమ్ చేశాను మీకే అర్థం అవుతుంది చూడండి. మొత్తం చూడండి అక్కడ లేపేస్తా ఉన్నారు. మొత్తం టెంట్లు కాకుండా మీకు మొత్తం జస్ట్ ఐరన్ పోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇలాంటి ఎంట్రన్స్లు చాలా అయితే ఉండేటి, ఇంత పెద్ద గోపురాలు కట్టి ఎంట్రన్స్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి ఏమీ లేవు చూడండి. మొత్తం అవి రిమూవ్ చేసేసారు. ఒక్కోటి మొత్తం అయితే రిమూవ్ చేసేస్తా ఉన్నారు. అదోండి మీకు దూరంగా ఒక గోపురం టైప్ కనిపిస్తుంది చూడండి. ఆ విధంగా ఎంట్రెన్స్ అయితే ఉండేది అన్ని ఆశ్రమాలు అఖాడాలు అవన్నీ. ప్రెసెంట్ అయితే అవన్నీ కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది. అందువల్ల ఈ వీడియోని పూర్తిగా చూసారనుకోండి అసలు ఏముంది ఏమి లేదు మొత్తం మీకు క్లారిటీగా అయితే అర్థమైపోద్ది. ఆ పక్క నుంచి ఈ పక్కకైతే వచ్చాను. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అయితే నాగసాధువులు ఉన్నారా లేదా అని చూపిస్తాను. మిద్దిపై నుంచే చూపించలేండి, అక్కడ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్కి కూడా వెళ్ళి ఉన్నారో లేదో మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు దూరంగా బ్రిడ్జ్ కూడా అయితే ఉంది కదా, ఇక్కడ కూడా చూడండి చాలా వరకు మొత్తం అయితే రిమూవ్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒకటి రాకెట్ ఆశ్రమం అయితే ఉంది. మొత్తం చూడండి ముందు పక్క మొత్తం రాకెట్ తో ఏర్పాటు చేయడం అయితే జరిగింది కదా, అదైతే ఉంది. అది కూడా ఏంటంటే రిమూవ్ చేస్తా ఉన్నారు. దాని పక్కన ఎంతెంత పెద్ద ఆశ్రమాలు ఉండేటి తెలుసా, ఎంతెంత పెద్ద అఖాడాలు ఉండేటి అన్ని కూడా ఏంటంటే రిమూవ్ చేయడం అయితే జరిగింది. శంకరాచార్యులు వారికి సంబంధించిన కొన్ని ఆశ్రమాలు చాలా అయితే ఉండేటివి అన్నీ కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా మీకు నాగసాధువులు అఘోరాలు ఈ బ్రిడ్జ్ అయితే ఉంది కదా దాని కింద అయితే ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారో లేదో మీకెందుకు వీడియోని పూర్తిగా చూడండి, మీకైతే అర్థమైపోద్ది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఈ గంగా నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళి ఎలా ఉంటది ఏంటి అనేది చూపిస్తా పరిస్థితి. బేసిక్ గా ఇప్పుడే మనం బయటకైతే వచ్చాం. శ్రీ హరి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం అయితే ఉంది కదా, ఇదో బయటకైతే వచ్చాను. మెయిన్ గా ఈ రోజు నా వీడియో కాన్సెప్ట్ అది బ్రో, నాగసాధువులు అసలు ఉన్నారా లేరా, అఘోరాలు ఉన్నారా లేరా, అఖాడాలు ఉన్నాయా లేవా అని చెప్పి బయటకు రాగానే మీరు అందరు అడుగుతున్నారు. ఆ డౌట్ కోసమే మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని అయిపోయాయి, మెయిన్ బ్యాలెన్స్ నాగసాధువులు సన్యాసులు వీళ్ళు ఉన్నారా లేదా అని అఘోరాల కోసం వెయిటింగ్, వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం. ఫైనల్ మీరు చెప్పిన ఆశ్రమం దయ వల్ల మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాం. చాలా మంది మీ పేరే చెప్తున్నారు ఇక్కడికి రాగానే. ఆ పేరు పర్లేదు, అదే మంచిగుంటే చాలు అంతే. అదే సరే ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూస్తా ఉన్నారా లేరా, అండ్ అలానే మనోళ్ళు కూడా చూస్తారా నాగసాధువులు ఉన్నారా, అఖాడాలు ఉన్నాయా లేవా అని చెప్పి. ఓకే, మీ వెనక మీ అడుగు బాటలో మేము కానీ వస్తాం. ఓకే బ్రో, డన్. ఆశ్రమ స్ట్రీట్ ఆ పక్క అయితే ఉంటుంది. అట్లా బయటకు వచ్చిన తర్వాత అట్లా స్ట్రైట్కి వెళ్ళారనుకోండి నాగవాసుకి టెంపుల్ అయితే వస్తుంది. అండ్ పక్కనే మనకి గంగా నది అయితే ఉంది కదా, ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళి అక్కడ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. బ్రిడ్జెస్ మీద మనం అవతల పక్కకి అయితే వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. ఇక్కడ పోయేదానికి ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, అక్కడ వచ్చేదానికి ఉంది. అండ్
ఆ పక్కన కూడా వెళ్ళేదానికి బ్రిడ్జ్ అయితే ఉంది. అక్కడ ఉంది కదా బ్రిడ్జెస్ ఉన్నాయి చూడండి, అక్కడ మన దాని కింద ఉంటారు యాక్చువల్ గా నాగసాధువులు అఘోరాలు. మనకు ఇక్కడ అఖాడాలన్నీ ఉంటాయి. ఈ సెక్టర్ 19, సెక్టర్ 20, 21 ఇక్కడంతా అఖాడాలన్నీ ఉంటాయి. ఈ రోజుతో ఏంటంటే దాదాపు 6 పవిత్ర స్నానాలు అయిపోవడం అయితే జరిగింది. ఇంకొకటి ఉంది పవిత్ర స్నానం, అది ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు. మహాశివరాత్రి రోజు ఈ కుంభమేళలో భక్తులు ఉంటారు, అసలు మాటల్లో కూడా చెప్పలేము. వారణాసిలో కూడా భయంకరంగా భక్తులు ఎక్కువ మంది అయితే ఉంటారు. మన వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే కొంచెం ఆలోచించి ప్లాన్ చేసుకోండి, పక్కాగా రండి. బట్ కానీ ఏంటంటే ఓపికగా రండి అంతే. ఎక్కడికి వచ్చినా కానీ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్రదర్ వాళ్ళతో కలిసి నేనైతే వెళ్తా ఉన్నా. ప్రెసెంట్ ఈ బ్రిడ్జెస్ మీద అయితే నడుస్తా ఉన్నాం కదా. వన్స్ ఈ మహాకుంభమేళ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బ్రిడ్జెస్ అన్ని అట్లనే ఉంచుతారా లేదంటే తీసేస్తారా, అదొకటే డౌట్ నాకు. ఇక్కడ కూడా చూడండి కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. బేసిక్ గా మొన్న ఒక 2 రోజులు ఇక్కడ ఎవరు లేరు, అందరూ త్రివేణి సంఘం దగ్గర స్నానాలకైతే వెళ్ళేవారు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడే భక్తులు ఉన్నారు అంటే పక్కాగా త్రివేణి సంఘంలో చాలా మంది ఉంటారు స్వామి, చాలా మంది ఉంటారు. మార్నింగ్ ఫుల్ రష్ ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకని మేము నైట్ వెళ్ళాం ప్లానింగ్ ప్రకారం. ఓకే ఇలా స్ట్రైట్ కి వెళ్తే మనకి సెక్టర్ 18, సెక్టర్ 19 అయితే వస్తుంది. ప్రెసెంట్ మనం వచ్చేసి సెక్టర్ 5 లో అయితే ఉన్నాం. కార్ లో మొత్తం నాకు మీరే చూసారు కదా, ఒక బాబా అయితే ఉన్నారు, మేబీ నాగసాధు అయితే అనుకుంటా. సో ఆ బాబా అయితే ఉన్నారు, ఇట్లా కారులో వెళ్తా కొంతమంది అయితే ఉన్నారు. కానీ మెయిన్ గా అఖాడాలు ఉన్నాయా లేదా అని మనం ముందుకెళ్తేనే తెలుస్తుంది. సో ఇట్లా చాలా మంది బాబాలు అయితే ఉంటారు, మీరు ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ బాబా ఉన్నారు, ఆ నాగసాధు గారు అయితే ఉన్నారు, ఎటువంటి రూపాయి కూడా అడగలేదు. అలాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. మనం ఇవ్వాలనుకుంటే మనం ఇస్తే మనకి మంచిది. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ లోగో ద్వారం అయితే ఉంటుంది. ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ కూడా అయితే వెళ్ళొచ్చు. అక్కడ రైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఈ పక్కన రైట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇలా స్ట్రైట్ కి వెళ్ళామనుకోండి మీకు బ్రిడ్జెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనకి నాగసాధువులు అఘోరాలు అయితే కొంతమంది అయితే ఉంటారు. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి లెఫ్ట్ సైడ్ కి వచ్చామనుకోండి, కొంచెం ముందుకు వెళ్తే మనకి అఖాడాలు అవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక టెంట్ అయితే కనిపిస్తుంది కదా, దీని లోపల చూడండి మనకు ఒక అఘోరా బాబా అయితే ఉన్నారు. మన వాళ్ళు వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా, ఆయన చూడండి మొత్తం పులి చర్మం ఆ టైప్ క్లాత్ అయితే కప్పుకొని ఉన్నారు. అఘోరాలందరూ ఏంటంటే ఈ రకమైన క్లాతే కప్పుకొని ఉంటారు. అండ్ ఇక్కడ కూడా చూడండి రైట్ సైడ్ లో చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే అఘోరాలే, వీళ్ళని చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. నాగసాధువులు అయితే మాత్రం మీకు ఎటువంటి డ్రెస్సులు అయితే వేసుకోరు. అఘోరాలు ఏంటంటే పులి చర్మం ఈ టైప్ లో ఉన్న క్లాత్స్ అన్ని వీళ్ళైతే కప్పుకుంటారు. అక్కడ అఘోరాలు అందరూ అయితే ఉన్నారు కదా, అట్లా స్ట్రైట్ అయితే వచ్చాము. బేసిక్ గా మీరు ఈ పక్క నుంచి కూడా అయితే రావచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇది చూడండి మహా ఫుడ్ జోన్ అయితే ఉంటుంది. ఈ ఫుడ్ జోన్ కి ఆపోజిట్ లో మనకి ఈ వే అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బ్రిడ్జెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇలా వెళ్ళామనుకోండి ఆ బ్రిడ్జిల కింద వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మనకి నాగసాధువులు అయితే ఉంటారు. వాళ్ళని చూపించిన తర్వాత మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. అప్పుడే మనకి ఏంటంటే అఖాడాస్ ఉన్నాయా లేదా అని మనకు అప్పుడే అయితే తెలుస్తాయి. చూడండి ఇక్కడ చూడండి ఒక ఆయన అయితే ఉన్నారు నాగసాధువు. వీళ్ళందరూ రియలా జెన్యూనా మనకు కూడా అయితే తెలీదు. ఎవరికో ఏదో ఆశీర్వాదం అయితే ఇస్తా ఉన్నారు. మొత్తం ఏదో చేతిలో పెట్టడం అయితే జరిగింది. డస్ట్ భయంకరంగా లేస్తా ఉంది, మాస్క్ అయితే క్యారీ చేసుకోండి అబ్బా దయచేసి. బేసిక్ గా ఇక్కడ కూడా కొన్ని ఆశ్రమాలు టెంట్లు కూడా అయితే ఉన్నాయి. మొత్తం చూడండి ఇక్కడ తీసేయడం అయితే జరిగింది. ఇట్లా కొంచెం ఒక్కొక్కటి మొత్తం అయితే రిమూవ్ చేసేస్తారు. ఇక్కడ కూడా ఒక ఇద్దరు నిలబడి ఉన్నారు చూడండి నాగసాధువులు, మీకు కనిపిస్తా ఉంది కదా దూరంగా. ఇలా చాలా మంది ఉంటారు, మీరు ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి అండి స్టార్ట్ అవుతారు. ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు, రైట్ సైడ్ లో కూడా ఉంటారు. మెయిన్ గా మిడిల్ లో ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంది కదా, అక్కడ నుంచి లాస్ట్ బ్రిడ్జ్ ఉంది చూడండి, అక్కడ దాకా ఎక్కువ మంది నాగసాధువులు అయితే ఉంటారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో. ఇక్కడ చాలా ఆశ్రమాలు అయితే ఉన్నాయి, చాలా వీళ్ళు నాగసాధువులు అయితే ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా చూడండి మొత్తం ఖాళీ చేసేసారు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు బ్రో, మొత్తం చూడండి ఖాళీ చేసేసారు. ఎవరో కొంతమంది అయితే ఉన్నారు నాగసాధువులు. ఇక్కడ అంతా కూడా ఇద్దండి ఈ గుడారాలన్నీ తేడేసుకుని ఉండేవాళ్ళు, టెంట్లన్నీ చాలా మంది కూడా ఖాళీ చేసేసారు. చూడండి మీరు చూసే ప్లేసులు అంతా కూడా ఏంటంటే అఖాడాలు అయితే ఉండేటివి చిన్నవి. ఏడ కూడా చాలా మంది నాగసాధువులు అయితే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు లేరు చూడండి. ఇప్పుడు ఇటుకరాలు కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లేసులు అంతా కూడా గుడారాలు ఉండేటి. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు అంతే. మెయిన్ నాగసాధువులు మెయిన్ అఘోరాలు అయితే మాత్రం లేరబ్బా ప్రెసెంట్. నాగసాధువులు అఘోరాలని చూసేదానికి వచ్చే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అండి, చాలా అఖాడాలు అయితే లేవు, చాలా మంది నాగసాధువులు కూడా అయితే లేరు. ఎవరో ఒకరు ఇద్దరు అయితే ఉన్నారంతే. ప్రెసెంట్ మనం వచ్చేసి సెక్టర్ 19 లో ఉన్నాం. సెక్టర్ 19, 20 ఈ ప్లేస్ లోనే నాగసాధువులు అఘోరాలు అయితే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే నాగసాధువులు అఘోరాల కోసం అయితే మహాకుంభమేళకి వస్తున్నారో వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఉంది. ఇలా స్ట్రైట్ కి అయితే వెళ్దాం.
మేబీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఉంటారు. అండ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్ళామనుకోండి, అక్కడ మెయిన్ అఖాడాలు అయితే ఉంటాయి మనకి. కరెక్ట్ గా చూడండి బ్రిడ్జ్ దగ్గర సన్సెట్ అయితే అవుతా ఉంది. యాక్చువల్ గా దారాగంజ్ నుంచి జూషీకి వెళ్లేదానికి మీకు ఆపోజిట్ లో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ బ్రిడ్జ్. లెఫ్ట్ సైడ్ లో మనకి జూషీ అయితే ఉంటుంది అండ్ ఆ పక్కన మనకి దారాగంజ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి కొంతమంది నాగసాధువులు అయితే అక్కడ కూర్చోన్నారు ఆ టెంట్ లోపల. కరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ కూడా కొన్ని గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ పక్కన మొత్తం ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడు ఎవ్వరు లేరు, మొత్తం గుడారాలు తీసేశారు. ఇక్కడ ఒక నాగసాధువు అయితే ఉంటే ఆ నాగసాధువు దగ్గర అందరూ ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నారు. చాలా మంది వెళ్ళిపోయారు, ఎవరో ఒకరు ఇద్దరు కొంతమంది అయితే ఉన్నారు అంతే. ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నారు చూడండి, కొంతమంది బాబాలు అయితే ఇక్కడ కూర్చో ఉన్నారు. దయచేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళలో చాలా మంది అందరూ డబ్బుల కోసమే, వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం, వీళ్ళందరూ కూడా ఫేకే. మెయిన్గా నాగసాధువులు అఘోరాలు ఉన్నప్పుడు వీళ్ళెవ్వరు కూడా లేరు ఇక్కడ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడికి వచ్చైతే ఉన్నారు. పుట్టోడు కూడా ఆశీర్వదించేవాడు అయిపోయాడు బ్రో. వీళ్ళు ఎవరు బ్రో? వీళ్ళంతా బ్రో వీళ్ళు రియల్ కాదు బ్రో, పక్కా వీళ్ళు రియల్ కాదు. ఆ 3 బ్రిడ్జిలు దాటుకొని వచ్చిన తర్వాత ఇదండి మనకి స్వస్తిక్ ద్వారం అయితే ఉంటుంది. రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి మెయిన్ అఖాడాలు అన్నీ ఉండేటివి. ప్రెసెంట్ చూడండి జస్ట్ ఓన్లీ ఎంట్రన్స్ వరకే ఉన్నాయి, కానీ రిమైనింగ్ మొత్తం కూడా ఏంటంటే నాకు తెలిసి లోపల ఏమీ లేనట్టయితే ఉంది. ఇంత దూరం వచ్చాను కదా, అక్కడికి వెళ్ళి కూడా అఖాడాలు ఉన్నాయా, అఖాడాలో నాగసాధువులు అఘోరాలు ఉన్నారా లేదా అనేది నేను చూస్తూ మీకు అయితే చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ కూడా చూడండి ఒక నాగసాధువు అయితే అక్కడ చైర్లో అయితే కూర్చోండడం అయితే జరిగింది. చాలా మంది నాగసాధువులు లాస్ట్ టైం ఉన్న వాళ్ళు లేరబ్బా. మెయిన్ నాగసాధువులు అఘోరాలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఒక అఖాడా అయితే కనిపిస్తా ఉంది కదా, ఈ అఖాడా లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. మొత్తం అయితే రిమూవ్ అయితే చేసేస్తా ఉన్నారు. ఈ అఖాడా మొత్తం చూడండి క్లోజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇదండి మొత్తం టెంట్స్ అన్ని కూడా మొత్తం అయితే రిమూవ్ చేసేస్తా ఉన్నారు చూడండి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, అఖాడాలు ఏమీ కూడా అయితే లేవు. నాగసాధువులు అఘోరాలు మెయిన్ వాళ్ళు అందరూ కూడా మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ని వదిలి వెళ్ళిపోయారు. మీకు కనిపిస్తా ఉంది చూడండి, అక్కడ కూడా మొత్తం అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఈ పక్కన ఏమీ లేదు. ఒక అఖాడా అయితే చూపించాను కదా, ఇంకా ఆ పక్కన అఖాడాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి వెళ్ళి. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ గుడారాలు అయితే వేసుకున్నారు చూడండి. కొంతమంది అయితే నాగసాధువులు అయితే ఉన్నారు ఇక్కడ. అఖాడా లోపల ఎవరు లేరు, కానీ బయట అయితే కొంతమంది అయితే ఉన్నారు. మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడికి వచ్చి వీళ్ళ చేత ఆశీర్వాదం అయితే తీపించుకోవచ్చు. దూరంగా ఒక స్వామి అయితే ఉన్నారు కదా, అఘోరా పులి చర్మం అయితే కప్పుకో ఉన్నారు చూడండి. అట్లాంటి పులి చర్మం అంటే రియల్ కాదు, అలాంటి దుప్పటి కప్పుకో ఉన్నారు చూడండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే అఘోరాలు. దూరంగా మీకు ఒక అఘోర అయితే కనిపిస్తా ఉన్నారు కదా, పులి చర్మం కప్పుకో ఉన్నారు చూడండి. ఈయన రియలేనండి, ఎందుకంటే ఈయన నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏడే ఉన్నాడు. అప్పుడు మెయిన్ నాగసాధువులు అఘోరాలు కూడా అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో ఇంకొక నాగసాధువు అయితే ఉన్నారు, మొత్తం విభూదంతా పూసుకో ఉన్నారు చూడండి. మీకు కనిపిస్తా ఉంది కదా ఇక్కడ అఖాడా శ్రీ నిరంజని అఖాడా మీకు కనిపిస్తుంది కదా, వన్ ఆఫ్ ద మెయిన్ అఖాడా. లాస్ట్ టైం కూడా నేను అఖాడాలోకి వెళ్ళాను. ఇప్పుడు ఈ అఖాడా లోపలికి వెళ్ళి కూడా అయితే చూపిస్తాను నాగసాధువులు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది. ఇక్కడ మీకు ఒక స్వామి అయితే కనిపిస్తా ఉన్నారు చూడండి, శ్రీ మహంత రవీంద్ర పూరి అయితే కనిపిస్తా ఉంది కదా. ఈయన ఏంటంటే ఇప్పుడు అఖాడాలు అన్నీ అయితే ఉన్నాయి కదా, అఖాడాలందరికీ ఏంటంటే ఈయన పెద్ద, అంటే మీన్ లైక్ ఎలా అంటే ప్రెసిడెంట్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక అఖాడా అయితే ఉంది కదా, ఈ అఖాడా లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తా. నాగసాధువులు అఘోరాలు ఈ అఖాడాని ఖాళీ చేసి వెళ్ళిపోతే మనోళ్ళు నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నారు అంతా. ఇప్పుడు ఈ నిరంజని అఖాడా లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ నాగసాధువులు అఘోరాలు ఎవరైతే లేరు. మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ కర్ణాటక నుంచి ఎవరన్నా మన వాళ్ళు వస్తుంటే ప్రెసెంట్ ఇక్కడ నాగసాధువులు అఘోరాలు ఎవరు అయితే లేరు. మీరు ఎవరన్నా డిసప్పాయింట్ అయితే అవగాకండి, వచ్చి పవిత్ర నదుల్లో స్నానం చేసేది వెళ్ళండి. నాగసాధువులు అఘోరాలు ఎవరు కూడా ఇప్పుడు మహాకుంభమేళలో అయితే లేరు. వచ్చే వాళ్ళు మన తెలుగు వాళ్ళు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా ఏంటంటే నాగసాధువులు అఘోరాలు అయితే ఉండేవాళ్ళు. ఆ పక్కన ఈ పక్కన మొత్తం చూడండి ఇప్పుడు భక్తులు అయితే ఇక్కడ అందరూ పడుకొని అయితే ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉంది కదా. సో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అఖాడా లోపలికి ఎవరన్నా రావచ్చు. వన్స్ నాగసాధువులు అఘోరాలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ గేట్ కాడ నుంచి లోపల పంపించేదానికి కూడా పాసెస్ అయితే ఉంటాయి, ఐడి కార్డు అయితే ఉంటాయి. ఆ ఐడి కార్డు చూపిస్తేనే మనకి లోపలికి అయితే పంపిస్తారు. ఎర్లీ మార్నింగ్ పవిత్ర స్నానాలప్పుడు త్రివేణి సంఘంలో స్నానం చేసేదానికి వెళ్తారు కదా నాగసాధువులు అఘోరాలు. అప్పుడు అందరూ ఇక్కడ రౌండ్గా ఉండేవాళ్ళు, ఇక్కడ పూజలు చేసుకుని దాని తర్వాత త్రివేణి సంఘంలోకి వెళ్ళి స్నానం అయితే చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి మొత్తం అయితే రిమూవ్ చేసేస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా మొత్తం దాదాపు చాలా మంది నాగసాధువులు అఘోరాలు అయితే ఉండేవాళ్ళు.
ఇక్కడ కూడా చూడండి మొత్తం భక్తులు అయితే ఉన్నారు, మొత్తం ఖాళీ చేసేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు కదా, డస్ట్ చూడండి ఏ విధంగా లేస్తూ ఉందో. వాళ్ళు క్లీన్ చేస్తున్నప్పుడే మనకి ఈ విధంగా ఇక్కడ తట్టుకోలేకపోతుంటే వాళ్ళు క్లీన్ చేసి అన్ని రోజులు వాళ్ళు క్లీన్ చేయాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ చాలా అఖాడాలు అయితే ఉన్నాయి, మీకు అన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ చూడండి డమరు ద్వారం అయితే ఉంది కదా, ఇక్కడ కూడా ఏంటంటే మనకి చాలా అఖాడాలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ముందు పక్కన ఇంకో అఖాడ అయితే ఉంది కదా, ఈ అఖాడాలో ఉన్న ఎవరన్నా ఉన్నారా లేదా నాగసాధువులు అఘోరాలు అనేది ఇద్దండి మీకు దూరంగా కనిపిస్తూ ఉంది. చూడండి మొత్తము టెంట్స్ అన్ని కూడా మొత్తం అయితే రిమూవ్ చేసేస్తూ ఉన్నారు. మొత్తం చూడండి కొన్ని లారీలు కూడా వచ్చి మొత్తం ఈ రిమూవ్ చేసిన వస్తువులన్నీ కూడా ఏంటంటే లోడ్ వేసుకొని తీసుకొని పోతా ఉన్నాయి. ఇద్దండి ఓవరాల్గా అన్ని అఖాడాలు క్లోజ్ అయిపోయాయండి. మీరు వచ్చినా కూడా ఎవరు కూడా మెయిన్ అఘోరాలు నాగసాధువులు ఎవరు అయితే కనిపిరు. ఇందాక మీరు చూశారు కదా బయట అట్లాంటి వాళ్ళు అయితే కనిపిస్తారు. వాళ్ళు ఎంతవరకు రియలు ఎంతవరకు ఫేక్ అనేది మీరే అయితే ఆలోచించుకోండి. తీసుకున్నావా? ఓకే. ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది మనకి రివర్ దాటేదానికి. ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఉన్నారు కదా. ఈ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేస్తున్నారు ప్రెజెంట్. క్లోజ్ చేసిండేసరికి కొంతమంది వేరే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అయితే పంపిండి అని చెప్పి ఇక్కడ పోలీసు ఉన్న వాళ్ళని అయితే అడుగుతూ ఉంటారు. వాళ్ళు పంపిపోతే కొంతమంది దోసుకుంటూ కూడా అయితే వెళ్తారు. దయచేసి మన వాళ్ళు ఎవరన్నా వస్తే చాలా ఓపిక్గా అయితే ఉండండి, ఇలా ఎవరు అయితే చేయొద్దు. యాక్చువల్గా మన ఫోన్ అయితే దొరికింది. బేసిక్గా నా దగ్గర పెట్టుకుందాం లేదంటే పోలీస్ అన్న వాళ్ళకైతే ఇద్దాం అనుకున్నా. సో ఫైనల్గా ఏంటంటే ఈ ఫోన్ ఓనర్ బ్రదర్ అయితే వచ్చాడు, లాక్ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఫోన్ వచ్చేసి బ్రదర్కి అయితే ఇచ్చేద్దాం. ఓకే భయ్యా. యాక్చువల్గా ఈ బ్రోకి అయితే దొరికింది, ఈ సాంగ్ అయితే దొరికింది ఫోను. ఇఫ్ ఇన్ కేస్ నీకు కానీ దొరకకుండా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరు దొరికినా ఆ ఫోన్ ఈ పాటుకుండేది కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్. నేను పోలీసులకి ఇద్దాం అనుకున్నాను, ఈ లోపు పోలీసులకి మనీ ఇచ్చాను. బేసిక్ గా నా దగ్గర పెట్టుకోం అనుకున్నా. ఓకే, నా దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ఇష్టం అయ్యేదిలే. పోలీసులకి ఇచ్చేవాళ్ళం. ఆ లోపల ఏంటంటే బ్రదర్ ఫోన్ పోయిన బ్రదర్ ఎత్తుకుంటా రావడం అయితే జరిగింది. ఇంకా బ్రోకే 5 మినిట్స్ ఆగాము ఈ లోపు. ఓకే, ఆ బ్రదర్ కోసం ఈ లోపు వచ్చేసారు. మనలాంటి మంచోళ్ళు, నాలాంటి కాదు నీలాంటి మంచోళ్ళు ఉండడం వల్లే ఫోన్లు అందరి కొంతమంది దొరుకుతా ఉన్నాయి. దొంగలు దుర్మార్గులు ఉంటే ఫోన్లు దొరకవు, ఏమీ దొరకవు. సో ఫైనల్ గా ఏమైంది నువ్వేదో చెప్తాను. యాక్చువల్ గా నేను ఇన్ కేసు ఏం జరిగిందంటే మేము వాటర్ క్యాన్ కొనడానికి ఒక 5 మినిట్స్ ఒక చాట్ ఆగాము. అక్కడ బార్గెనింగ్ చేస్తున్నాము. ఈ లోపు మమ్మల్ని వెనక బ్యాగ్ లో ఫోన్ పెట్టుకున్నాము, అది మేము పట్టుకో ఉన్నాము. మేము చూసుకోకుండా పర్చేస్ కోసం బార్గెనింగ్ చేస్తున్నాం. ఈ లోపు ఎవరు కోసేసారు బ్యాగ్ ఫోన్, అది కనిపిస్తున్నట్టుంది ఇందులో. వాళ్ళు కోసేసారు, ఇంకా మేము చూసుకోలేదు. కొంచెం ముందుకెళ్ళగానే కొంచెం డౌట్ వచ్చింది, ఫోన్ కింద పడేలాగా వెయిట్ తగ్గుతుంది బ్యాగ్. సో ఏందని చూస్తే బ్యాగ్ కోసేసి ఫోన్ వరిగిపోయింది కింద పట్టడానికి. మేము ఇంకా ఎమ్మటినే అలెక్ట్ అయ్యి ఇంకా ఫోన్ తీసేసుకొని కొంచెం సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాము. ఒకే చాట్ మాత్రం ఎక్కువసేపు ఎవరు ఆగొద్దు పర్చేస్ చేయడానికి. అయినా కానీ సరౌండింగ్స్ మాత్రం అబ్జర్వ్ చేసుకోండి, అది పక్కా. గుంపులో ఉన్నప్పుడు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మిమ్మల్ని దోస్తా ఏంటంటే పర్సులు కానీ ఫోన్లు కానీ మొత్తం అయితే దొబ్బేస్తారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మెయిన్గా ఏంటంటే మీరు పాకెట్స్ కానీ ఫోన్స్ కానీ అవన్నీ ఏంటంటే ప్యాంటు ముందు పక్కన పెట్టుకోండి, బ్యాక్ సైడ్ పెట్టుకోకండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మాలాంటి మంచి వాళ్ళు అయితే దొరకదు కదా ఫోన్ దొరికినా కూడా మళ్ళీ ఇచ్చేదానికి. సో అందువల్ల ఏంటంటే మన వస్తువులు మనమే జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలా. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇద్దండి ఇక్కడ బ్రిడ్జ్ మీద అయితే అలౌ చేస్తారు. అందరూ కూడా అయితే వెళ్తా ఉన్నారు. ఒక బ్రిడ్జ్ కాకపోయినా ఇంకో బ్రిడ్జ్ అన్న ఓపెన్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు ఏంటంటే మనకి సూర్యాస్తం అయితే అయింది కదా. అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా ఆ సూర్యకిరణాలు ఈ రివర్ మీద పడడం వల్ల, గంగా నది మీద పడడం వల్ల ఏ విధమైన వ్యూ ఉందో చూడండి. చాలా బాగుంటుంది అబ్బా. ఉదయాన్నే కానీ సాయంత్రం ఈ టైంలో కానీ చాలా వ్యూ చాలా బాగుంటుంది గంగా నది దగ్గర మీరు కానీ ఉంటే మాత్రం. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, వీటి మీదే మనకి ఏంటంటే ఈ గంగా నది మీద ఇలా బ్రిడ్జెస్ అయితే మొత్తం అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. గంగా నది యమునా నది మీద ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అబ్బా. అందువల్ల ఏంటంటే ఒక్క ప్రమాదం కూడా జరగలేదు బ్రిడ్జ్లో. ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ గంగా నది ఒడ్డునే ఎంతమంది ఇక్కడైతే ఉన్నారు చూడండి. ఇక్కడే ఎంతమంది ఉన్నారంటే ఇంకా త్రివేణి సంఘం దగ్గర చాలా మంది భక్తులు అయితే ఉంటారు. ఈ రోజు డేట్ వచ్చేసి February 12th. ఈ రోజు మనకి మాఘ పౌర్ణమి రోజు కాబట్టి ఈ రోజు భక్తులు అయితే ఇంతమంది అయితే వచ్చారు. అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకి చంద్ర భగవానుడు ఏ విధంగా నిండుగా కనిపిస్తా ఉన్నాడు మనకి. నైట్ టైం అయితే పొగ వచ్చేస్తుంది బ్రో, అది ఎందుకు అర్థం కాదు. అసలు నైట్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ అయితే పెట్టుకోవాలి. ఓవరాల్గా మీరే చూసారు కదా నాగసాధువులు అఘోరాలను అందరినీ చూపించా, ఎవరిని చూపించలేదు. ఎందుకంటే మెయిన్ అఖాడాలన్నీ కూడా అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా కానీ మహాకుంభమేళ సాధువులు అఘోరాలను చూడాలని వస్తే మాత్రం బిస్కెట్ అయితే అయిపోతారు. ఎవరు అయితే లేరు, కొంతమంది నాగసాధువులు అఘోరాలు అయితే ఉన్నారు. వాళ్ళ చేత దర్శనం చేసుకొని వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకొని ఇంక వెళ్ళిపోవాల్సింది అంతే.
అక్కడ నుంచి ఇలా ముందుకైతే వచ్చాము. ఇప్పుడు బ్రదర్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ సముద్రం అంతన కాఫీ అయితే ఉంటుంది, అది మన వాళ్ళకైతే తాపిస్తాను. ఒక ఆశ్రమం అయితే ఉందంట తమిళనాడు వాళ్ళది, అక్కడ ఏంటంటే మనకి ఫుడ్ బాగుంటుంది అన్నారు. చాలా బాగా కైలాస్ నగర్ ప్రయాగ్రాజ్ అని నిత్యానంద బాబా. ఓకే, నిత్యానంద బాబా ఆయననా? కైలాస నగర్ ప్రయాగ్రాజ్ అని నిత్యానంద బాబాది ఒక ఆశ్రమం అయితే ఉంది. అక్కడ మనకి ఏంటంటే అన్నదానం అయితే జరుగుద్దంట. బ్రదర్ వాళ్ళతో వెళ్దాము, అది మీకు చూపిస్తాను. ఎందుకంటే మన వాళ్ళు ఎవరిని వస్తే అక్కడ కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే మాత్రం మన వాళ్ళకి సముద్రం అంతన కాఫీ అయితే టేస్ట్ చేపిస్తా. సముద్రం అంతన కాఫీ చేసే షాప్కి అయితే మన వాళ్ళని అయితే తీసుకొని వచ్చా. అండ్ ఇక్కడ చూడండి గ్లాసులో మొత్తం పోసి ఏ విధంగా ఆయన చిలకతా ఉన్నాడో, ఇదే సముద్రం అంతన కాఫీ. ఇక్కడ చూడండి మన బ్రదర్ వాళ్ళు వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఎవరన్నా ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వస్తే పక్కాగా వీడియోస్ అయితే తీసుకోవాలి. చూడండి మీరే ఏ విధంగా ఆయన సముద్రం అంతన చిలికినట్టు ఏ విధంగా చిలకతా ఉన్నాడు చూడండి. అలా కొంచెం చేసిన తర్వాత ఇదిగోండి ఫైనల్గా మళ్ళీ పాలు అయితే పోస్తూ ఉన్నాడు. ఓవరాల్గా చాలా బాగుంటుంది. మీరెవరైనా ఈ సైడ్కి వస్తే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ ఏంది? పర్లేదా? పర్లే. అదే క్వాంటిటీ కొంచెం తక్కువ ఇచ్చాడా? బాగా ఎక్కువ ఇస్తాడు, ఈ రోజు ఎందుకో కొంచెం తక్కువ ఇచ్చాడు. క్యాప్చునా అంతే, సేమ్ అదే ఉంటుంది. ఎలా ఉంది కాఫీ? సముద్రం అంతన కాఫీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అవునా? సో ఇంకా సముద్రం చీప్ అండ్ బెస్ట్ సముద్రం అంతన కాఫీ తాగి బ్రదర్ వాళ్ళు వచ్చేసి కైలాస ప్రయాగ్రాజ్ అయితే ఉంది కదా నిత్యానంద స్వామిది, అక్కడ అన్నదానం అయితే ఉంటే అక్కడికైతే తీసుకొని వచ్చారు నన్ను. నిత్యానంద బాబా ఇద్దరు కనిపిస్తుంది కదా, కైలాస ప్రయాగ్రాజ్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అన్నదానం అయితే జరగద్ది. బాగుందబ్బా, ఇక్కడ మొత్తం చూడండి చాలా మంచిగా అయితే పెడతా ఉన్నారు. సో లోపలికి అయితే వచ్చాం కదా, ఇక్కడ మనకి తెలుగు వారు మన అమ్మ అయితే కనిపించారు. మీ పేరు? మా నిర్వి కల్పని. ఎక్కడ? విజయవాడ మీది? వరంగలా? ఓకే. కానీ నాకు స్వామీజీ స్పిరిచువల్ నేమ్ ఇచ్చారు, మా నిర్వి కల్పని అని. ఓకే. అంటే అది నా యొక్క ఇన్నర్ స్పేస్ ని బట్టి ఇచ్చాడు. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విధితమవిహితం వా సర్వమే తత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. మనకి నిత్యానందజీ స్వామి అయితే ఉన్నారు కదా, సో అమ్మవారు భక్తురాలు. సో స్వామి గురించి కూడా ఏమైనా చెప్తారా కొంచెం? స్వామీజీ ఏంటంటే మనందరి కోసము చాలా కష్టపడుతున్నారు. ఆయన చిన్నప్పుడు 3 సంవత్సరాలు అప్పటి నుంచే వాళ్ళ తాతగారి ద్వారా భక్తుడు, చాలా భక్తుడు. అలా ఆయనకి భక్తి చాలా పెరిగిపోయి ఎవరు సన్యాసులను చూసినా ఎవరిని చూసినా ఆయనకి విపరీతమైన భక్తి, వినాలి అని. అలా 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అరుణాచలం గుడి ఉంది కదా, తిరువన్నామలై, ఆ గుడిలో ఒక స్వయంగా అరుణగిరి యోగేశ్వరుడే ఒక ముని ద్వారా ఈయనకు మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పేసి ఈయన లోపలి కలిసిపోయాడు ఆయన. అందువల్ల ఈయనకి చాలా పవర్. తమిళనాడులో అన్ని హాస్పిటల్స్ కి వెళ్ళి స్వామీజీ అన్ని జబ్బులను నయం చేశాడు, క్యాన్సర్, ఎయిడ్స్ దగ్గర నుంచి. అందుకే తమిళ వాళ్ళకి చాలా భక్తి స్వామి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఎమోషనల్ ఆరోగ్యాన్ని. హరిజగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం ఎక్కడైతే ఉంటుంది, ఇట్లా ముందుకెళ్తే సీదా స్ట్రైట్ వెళ్ళిపోయారు అనుకోండి, మీకు మెయిన్ రోడ్ వస్తుంది. రైట్ సైడ్ తిరిగి కొంచెం దూరం వెళ్తేనే మీకు రైట్ సైడ్ లో కైలాస నిత్యానంద స్వామిది అన్నదాన సత్రం అయితే ఉంది. మీరు నిత్యానంద స్వామి ఆశ్రమం అయితే చూసారు కదా, ఇంకా అక్కడ మనం ఏంటంటే డిన్నర్ చేసి దాని తర్వాత ఏదైతే హరిజగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం ఉందో లోపలికైతే వచ్చాను. ఇక్కడికి రాగానే ఏంటంటే చాలా మంది మన తెలుగు వాళ్ళు పరిచయం అయితే అవడం అయితే జరిగింది నాకు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా అందరూ మనకి హైదరాబాద్ నుంచినా అంతా. సో చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ, ఫ్యామిలీని ఐక్యమత్యంగా ఇక్కడ చూడడం, అందరు వచ్చి మహాకుంభమేళలో ఈ పవిత్ర నదిలో స్నానం చేయడం. అమ్మ మీ పేరు? పెద్దవారు జగదాంబ. ఓకే, ఎలా అనిపించింది మహాకుంభమేళ? నేను చూస్తానో లేదా అనుకున్నాను, చూసారు, స్నానం కూడా చేశారు, తీసుకుపోయిండ్రు, తీసుకొచ్చి మంచిది, మెల్లమెల్ల తీసుకుపోయిండ్రు. ఓకే ఓకే. ఎట్లా అన్నా మీకు ఎట్లా అనిపించింది? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా అనిపించాయి? మన వాళ్ళకు ఫుడ్ కానీ రూమ్ అరేంజ్మెంట్స్ కానీ అంతా జబర్దస్త్ బాగుంది. ఇక్కడైతే చాలా బాగుంది, కానీ ఇక్కడ కొంతమంది అఘోర అఖండ అంటే వాళ్ళు కొద్ది దొంగ స్వామి లాగా తయారవుతారు. బేసిక్ గా లేరన్నా, అన్ని అఖాడాలు ఖాళీ అయిపోయినాయి. కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఇప్పుడు మెయిన్ అఖాడా వాళ్ళు లేకపోయేసరికి దొంగ వాళ్ళు కొంత వచ్చున్నారు, మోసం చేస్తున్నారు. అదే మెయిన్ వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మెయిన్ 13 అఖాడాలు ఉన్నాయి కదా, వాళ్ళుగా నుంటే వీళ్ళందరూ ఎంట్రీ కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వస్తున్నారో వీళ్ళు పారిపోతున్నారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఏమడిగారు?
సో ఈ విధంగా అడుగుతా ఉంటారు. మీరు ఎవరిని కూడా నమ్మబలేదు. వాళ్ళు ఏదైనా మీకు శాపనార్థాలు పెడితే మీరే తిరిగి శాపనార్థాలు పెట్టండి. హాయ్ అందరికీ, నేను ప్రదీప్ మాట్లాడుతున్నాను. ఇది మహాకుంభమేళా అనేది చాలా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. మీడియాలో చూపించేది అంతా అలా ఏమీ లేదు, తొక్కిసలాట లేదు, ఏమీ లేదు. అందరికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసు అందరూ తీసుకుంటున్నారు. సో అందరూ జాగ్రత్తగా వచ్చి ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా వెళ్ళండి. పిల్లలు కూడా అయితే వచ్చిన్నారు, లేడీస్ కూడా చూడండి అంతా. మీరందరూ రావడం ఒకటి, పెద్దోళ్ళు రావడం, పిల్లల్ని తీసుకురావడం సంతోషం. చిన్న ఎట్లా అనిపించింది నీకు? నీ ఏజ్ లో అసలు మాకేందో కూడా తెలియదు. చాలా సంతోషం చిన్న మీరిద్దరు రావడం. పడుకొని ఉందా? అదో ఇంకో బుజ్జి తల్లి ఆడు పడుకొని ఉంది, నిద్ర లేపడం లేపొద్దు పాపం. మొత్తం అనిపించింది. మీ ఫ్రెండ్స్ కి రేపు చెప్తారు వెళ్ళి మేము వెళ్ళాము ఎట్లా అని. ఈవెన్ స్కూల్స్ లో కూడా యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి. బాబుకి ఎగ్జామ్స్ 8th క్లాస్ వీడు. ఓకే. అయితే ఎగ్జామ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ నెగ్లెక్ట్ చేస్తారు హాలిడే లీవ్ ఇవ్వడానికి. ఓకే. లేదు కుంభమేళాకి వెళ్తున్నామంటే మనకి పర్మిషన్ అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని సార్ డైరెక్ట్. స్కూల్స్ లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే టెంపుల్స్ అంటేనే పెద్దవాళ్ళు ఒకటే చూసేది. ఇప్పుడు వీళ్ళకి కూడా అర్థమై వీళ్ళు కూడా వస్తా, వీళ్ళు కూడా వీడియోస్ చూస్తుందంటే మన ధర్మాన్ని ఎవరు కూడా అంతం చేయలేరు. మీరు చెప్పే దాని వల్ల వచ్చిన మా అన్న వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకొచ్చాడు. అయ్యా మేము రామేమో అనుకున్నాం కానీ మా అన్న వల్ల చెప్పారు. అవునా? ఓకే. మా మీరు? నేను అసలు ఈ కుంభమేళకు వస్తానా, మీరు చెప్తేనేమో నాకు చూడాలనిపిస్తుంది, కానీ నేను ఈ ఏజ్ నడుస్తానా అనిపించింది. కానీ మా అల్లుడు తీసుకొచ్చిండు నన్ను. ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది, మీతో కలిసినందుకు కూడా హ్యాపీగా ఉంది. మీ ఫ్యామిలీని అందరు కలవడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మీరుమా ఏమన్నా? ఇక్కడ దాకా వస్తామో రామో అనుకున్నాం కానీ సంతోషం ఒకటి ఏంటంటే ఇంత కుంభమేళలో వచ్చి స్నానం ఆచరించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మమ్మల్ని పంపించినందుకు చాలా సంతోషం. ఓకే, అంటే వీడియో ద్వారా వచ్చారంట. ఓకే ఓకే. 3 days నుంచి మీరుమా వీడియో గురించి మాట్లాడుకుంటాం. ఏం చిన్న? 3 days నుంచి మీ వీడియో గురించి అవునా? మాట్లాడుకుంటాం. ఓకే ఓకే అన్న చెప్పండి అన్న. ఓకే ఓకే ఓకే. అమ్మా మీరు ఒక మాట ఏదన్నా? ఓకే. బట్ కానీ మేము కనిపిస్తాం, మీరు కనిపించరు. వీళ్ళందరితో ఇట్లా మాట్లాడడం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. సో మీరందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎందుకంటే మీరు వచ్చారు మహాకుంభమేళా గురించి ఇంకా 10 మంది చెప్తారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో హర్ హర్ మహాదేవ్. ఓకే అన్న, జాగ్రత్త. సో హర్ హర్ మహాదేవ్. శంభో శంకర. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తుంటారు. పక్కా అన్న, పక్కా. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ఉంటే ఇట్లాంటి ఇంకా మరెన్నో వస్తుంటాయి. సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే హిందుత్వం గురించి చాలా బాగా చెప్తున్నారు. ఓకే, హిందుత్వం గురించి బాగా చెప్తున్నారు కాబట్టి ఎలాగనో మా సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంటుంది. హిందూ వాళ్ళ సపోర్ట్ అందరికీ ఉంటుంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఇంకా అక్కడి నుంచి రూమ్ కి అయితే వచ్చేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. చాలా మంది తెలుగు వాళ్ళ ఫ్యామిలీని కలవడం చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. మీరే చూసారు కదా, వీడియోలు మొత్తం అయితే చూసుంటారు నాకు తెలిసి. అఘోరాలు, నాగసాధువులు ఎవరు కూడా అయితే లేరండి. అఖాడాలన్నీ ఖాళీ అయిపోయాయి. మన తెలుగు వాళ్ళు ఎవరైతే రావాలనుకుంటున్నారో మెయిన్ గా నాగసాధువుల కోసం అండ్ అలానే అఘోరాల కోసం ఎవరు అయితే మెయిన్ వాళ్ళు ఎవరు అయితే లేరు. మీరు ఆశలు అయితే పెట్టుకోవద్దు. ఓవరాల్ గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది నాకైతే కావాలి. 1కి 10 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంతటి వీడియో అయితే ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. హర్ హర్ మహాదేవ్.